కుర్రవాడి కళ్ళు ఆ అమ్మాయి మీద పడినాయి. ఆ అమ్మాయి అందురాలు, కళ్ళు లేని కబోది. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ కుర్రవాడు జాలిపడ్డాడు. ఈ రోజుల్లో కళ్ళుండి కాళ్ళుండి అన్నీ ఉన్నప్పుడే ప్రేమ అనురాగాలు నోచుకోలేకపోతున్నారు. కళ్ళు లేనటువంటి కబోదిని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు పట్టించుకుంటారు? తనకు అండగా నిలబడాలని, తనకు ఆధారంగా నిలబడాలని, తనకు ఆశ్రయాన్ని ఇవ్వాలి అని చెప్పి తను ఆశించి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమను పెంచుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా కాలం చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఆ మాటల్లో ఒకరినొకరు అర్థం చేసుకుని మనసులు మార్చేసుకున్నారు. ఆ తర్వాత ఆ కుర్రవాడు అనుకున్నాడు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం తనకు తోడుగా ఉండి కళ్ళు లేవు అనే లోటు నేను భర్తీ చేయగలుగుతాను అని చెప్పి ఒకరోజు ఆ అమ్మాయితో అన్నాడు, స్నేహితునిగా ఇంతకాలం నేనున్నాను, కానీ నీ జీవితానికి ఆధారంగా ఉండాలని ఆశపడుతున్నాను. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను. ఎగిరి గంతేస్తుందేమో అనుకున్నాడండి. కానీ ఆ అమ్మాయి ఓ ప్రశ్న వేసింది. అసలు నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు. నీ రూపురేఖలు ఏమిటో నాకు తెలియదు. నిన్ను చూడకుండా నేను ఎలా పెళ్లి చేసుకోగలను అని అంటే ఆ కుర్రోడు అడిగాడు, అంటే నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రాణంగా ప్రేమిస్తున్నాను. జీవితాంతం నాకు తోడుగా ఉంటావా? ఖచ్చితంగా తోడుగా ఉంటాను. నిజంగా నువ్వు నాకు ప్రాణంగా ప్రేమిస్తున్నట్లయితే, నేను విన్నాను పలానా ఆపరేషన్ చేయించినట్లయితే నా కళ్ళు వస్తాయట. అది ఖర్చుతో కూడిందని నాకు తెలుసు. వేరే వాళ్ళు కళ్ళు ఇస్తే తప్ప అది సాధ్యం కాదని కూడా నాకు తెలుసు. నేను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నాకు ఆపరేషన్ చేయించు, నా కళ్ళు వచ్చే విధంగా చేయి. అతడు దానికి సరే అన్నాడు. రేయింబగళ్ళు కష్టపడ్డాడు, లక్షలు సమకూర్చాడు. ఆ అమ్మాయికి కష్టపడి ఆపరేషన్ చేయించాడు. కళ్ళు వచ్చేసినాయి. కళ్ళు వచ్చేసిన తర్వాత ఆమె తనను చూసి పెళ్లి చేసుకుంటుంది. సంబరపడిపోయాడు, సంతోషించాడు. ఆమె కళ్ళు వచ్చేసినాయి. కళ్ళు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చూడాలనుకుంది తనను ప్రాణంగా ప్రేమించి తనకు కళ్ళ కోసం కష్టపడి ఆపరేషన్ చేయించిన తన బాయ్ ఫ్రెండ్ని చూడాలని ఆశపడింది. ఆ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. తన కళ్ళతో చూసింది, ఆశ్చర్యపడింది, ఇబ్బంది పడింది, చిరాకు పడింది, తెలియకుండా కోపపడింది. కారణం ఏమిటంటే ఆ కుర్రోడికి కళ్ళు లేవు. ఆ కుర్రోడికి కళ్ళు లేవు. అది గమనించినటువంటి ఆ అమ్మాయి కళ్ళు వచ్చిన తర్వాత, కళ్ళు తెరిచి చూసిన తర్వాత తనను ప్రేమిస్తున్న వాడికి కళ్ళు లేవని, అతడు కళ్ళు లేని కబోదని, ఇలాంటి కళ్ళు లేని కబోదిని నేను పెళ్లి చేసుకొని నేను ఎప్పుడు సుఖపడాలి? కాదు పొమ్మంది. నీ ముఖం చూపించొద్దు అంది. ఇంకెప్పుడు కనిపించొద్దు అంది. ఎప్పుడు? అతడు కష్టపడి ప్రయాసపడి ఆపరేషన్ చేయించి తనకు చూపు వచ్చే విధంగా చేసిన తర్వాత పో అనేసి. ఇదండి ఈరోజు ఈ లోకం చూపించే ప్రేమ, పాపిష్టి స్నేహితులు చూపించే ప్రేమ. అతను వెళ్ళిపోయాడు. వెళ్తూ ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు. ఎవరో వచ్చి ఆ గ్రీటింగ్ కార్డు ఇచ్చారు. తెరిచి చూసింది. అందమైనటువంటి ప్రపంచాన్ని ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావు, కళ్ళారా చూడగలుగుతున్నావు. సంతోషం. నువ్వు కలిగి ఉన్న కళ్ళు జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే ఈరోజు నువ్వు కలిగి ఉన్న కళ్ళు ఒకప్పుడు అవి నా కళ్ళు అనగా ఆ కుర్రవాడే తన కళ్ళను దానం చేశాడు. దానం చేసిన తర్వాత పొందుకున్నటువంటి ఈ పనికి మాలింది దానం చేసినటువంటి కుర్రోడిని కాదనుకుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు నేను మనం కలిగి ఉన్న ఈ జీవితం మంది కాదు. జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పోగొట్టుకొని మనకు ప్రసాదించాడు. ఇది అసలు సిసలైన ప్రేమకు నిదర్శనం. ఇది నిజమైన ప్రేమ ప్రదర్శనం. సిలువపై ప్రభు అంటున్నాడు, జాగ్రత్త. ఈరోజు నువ్వు కలిగి ఉన్న జీవితము, జీవిస్తున్న జీవితము నీది కాదు. సిలువలో నా ప్రాణాన్ని ధారపోసి నీకు జీవితాన్ని ఇచ్చాను. ఆ జీవితము సమృద్ధిగా ఉండాలని చెప్పి నన్ను సంపూర్ణంగా నీ కోసం సిలువ పైన
అప్పగించాను. ఇది నిజమైన ప్రేమ.